ఈ రోజు నుంచి కొండలరావు పవిత్ర ఈ మ్యారేజ్ డే ఇస్ అనదర్ డే టు సెలబ్రేట్. ఇది రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్ టు సెలబ్రేట్. ఇది రెండవ రోజు. ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. డేట్ ఏంటి ఈరోజు? గట్టిగా చెప్పండి మీరు. వాళ్ళకి 25 ఫుల్ ఏప్రిల్ 25, 2025. ఈ డేట్ మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ యూఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. వచ్చే సంవత్సరం మీరు మొదటి పెళ్ళి ఏంటిది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మీరు సెలబ్రేట్ చేస్తారు. తర్వాత 25 సంవత్సరం తర్వాత సిల్వర్ జూబ్లీని మీరు సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 50 years, 75 years, 100 years. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసిన ఎవరైనా ఉన్నారా? ఓ ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ మ్యారేజ్ అయ్యి 1 year, 25 years, 25 సంవత్సరాలు ఎవరైనా? 25 years ఎవరు లేరా? 25 years. ఓకే 50 years, 50 సంవత్సరాలు ఎవరు లేరు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు ఈ వివాహం అనేది ఒక సంస్కారము, పవిత్ర సంస్కారము. ఓకేనా? పవిత్ర సంస్కారము. మొదటిగా మీరు బ్యాప్టిజం అనే ఒక పవిత్ర సంస్కారాన్ని మీరు స్వీకరించారు. అప్పుడు మీ ఏజ్ ఎంత? వాట్స్ యువర్ ఏజ్ వెన్ యూ రిసీవ్ ద బ్యాప్టిజం? గుర్తులేదు కదా, పర్వాలేదు. అప్పుడు మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు బ్యాప్టిజంని మీరు స్వీకరించారు. ఓకేనా? అప్పుడు తెలియదు, తల్లిదండ్రులు మిమ్మల్ని గుడికి తీసుకువచ్చి అక్కడ బ్యాప్టిజంని ఇచ్చారు. రెండోది కన్ఫర్మేషన్, ఫస్ట్ కమ్యూనియన్. ఓకేనా? మొదటి దివ్య సప్రసాదాన్ని మీరు స్వీకరించారు. అప్పుడు అంతగా తెలియదు, ఏమో గురువులు ఇస్తున్నారు స్వీకరిస్తున్నామని, అంత మాత్రమే. అయితే ఈ వివాహం అన్నది కూడా ఒక సంస్కారము. ఈ వివాహాన్ని మీరు మనపూర్తిగా మీరు చెయ్యాలని ఇక్కడ చేరి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వివాహం అనేది ఒక సంస్కారం అని చెప్పాను. అయితే ఈ వివాహాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నది గురు కాదు, ప్రజలు కాదు. ఇట్ ఈస్ కొండలరావు అండ్ పవిత్ర. ఇట్ ఈస్ యూ బోత్ ఆర్ సెలబ్రేటింగ్ యువర్ మ్యారేజ్ టుడే. మీరు ఈ ఒక సాక్రమెంట్ లేదంటే ఒక సంస్కారాన్ని మీరు నెరవేరుస్తున్నారు. ఎందుకంటే ఐఎమ్ హియర్, గురువు ఇక్కడ ఉన్నది ఒక సాక్షి కోసమే. తల్లి త్రిసభ నుంచి ఒక సాక్షిగా నేను ఇక్కడ నిలబడున్నాను, అంతే. అదేవిధంగా ఇక్కడ నినంబార్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకేనా, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకున్నారంటే దే ఆర్ దేర్ యాజ్ అ విట్నెస్. వాళ్ళు కూడా ఒక సాక్షిగా ఉన్నారు. అయితే మీరిద్దరు మాత్రమే ఈ యొక్క సంస్కారాన్ని నెరవేర్చబోతున్నారు. ఓకే, బికాస్ యు ఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ దిస్ సాక్రమెంట్. ఈ యొక్క వివాహం అనే సంస్కారానికి మీరే మెయిన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడు ప్రశ్నలు, ఓకేనా? ఓన్లీ 3 questions. మొదటి 3 questions నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎవరైనా ఆన్సర్ మీరు జవాబు ఇవ్వచ్చు, ఓకేనా? మొదటిది, వాట్ ఈస్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే ఏంటి? ఓకేనా, రైట్ డౌన్. మొదటిది, వాట్ ఈస్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే ఏంటి? రెండవది, వై దిస్ మ్యారేజ్? వివాహము ఎందుకు? వివాహము ఎందుకు? మూడవది, హౌ దిస్ మ్యారేజ్? ఈ వివాహము ఎలా? ఈ వివాహము, కెన్ యూ ఇంక్రీస్ ద వాల్యూమ్ ప్లీజ్? ఈ వివాహము ఎలా? అర్థమైందా? వాట్ ఆర్ ద 3 questions? వాట్ ఈస్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే, వివాహం అంటే ఏంటి? ఓకేనా? అర్థమవుతుందా నా మాట్లాడే తెలుగు? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థం అవ్వట్లేదు జయయేసు అని చెప్పండి. ఎంతమందికి అర్థం అవుతుంది జయయేసు అని చెప్పండి. జయయేసు, జయయేసు. అయితే అందరికీ నేను మాట్లాడుతున్న తెలుగు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? అయితే మొదటి ప్రశ్న, వాట్ ఈస్ మ్యారేజ్? రెండోది, వై దిస్ మ్యారేజ్? ఈ వివాహం ఎందుకు? మూడవది, హౌ దిస్ మ్యారేజ్? ఈ వివాహము ఎలా? ఓకేనా? ఏదైనా తెలుసా?
మాస్టర్ ఏదైనా చెప్తారా? వాట్ ఈస్ మ్యారేజ్? వివాహం అంటే ఏంటి మాస్టర్? మాస్టర్ జుజారు ఎవరు? తండ్రి ఎక్కడున్నారు? పవిత్ర తండ్రి ఎక్కడున్నారు? ఓకే, చెప్తారా మీరు? కెన్ యూ ప్లీజ్ సే మ్యారేజ్ అంటే ఏంటి అని? వివాహం అంటే ఏంటి? చెప్పండి. వివాహం అంటే ఒకరికి ఒకరు అర్పణ చేసి కొనడం. ఒకరికొకరు అర్పణము చేసి కొనడం. అర్పణం అంటే ఏంటి? అర్పణ మీన్స్ ఐఎమ్ గివింగ్ మై ఎంటైర్ సెల్ఫ్ టు యూ. నేను నా మొత్తము మీకు ఇస్తున్నాను, అండ్ యు ఆర్ ఆల్సో గివింగ్ టు మీ. అది అర్పణం. ఓకేనా? అందుకే వివాహము మనపూర్తిగా అర్పణం చేయడం. గివింగ్ మై హోల్ సెల్ఫ్ టు యూ. అందుకే గురువు అడుగుతారు, మీరు పరిపూర్ణ మనసుతో కొండలరావుని మ్యారేజ్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారా అని. ఏం చెప్తారు మీరు? అవును, మనస్ఫూర్తిగా నేను ఈ వివాహానికి ఒప్పుకుంటున్నానని మీరు జవాబు చెప్తారు. ఓకేనా? ఈరోజు మొదటి వాక్యం అంటే ఫస్ట్ రీడింగ్ ఎక్కడి నుంచి చదివాము? ఆదికాండము 2వ అధ్యాయము 15వ. ఓకే, కొండలరావు కెన్ యూ ప్లీజ్ టేక్ తెలుగు బైబిల్. ఆదికాండము 2వ అధ్యాయము 18. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నరుడు ఒక్కరిగా జీవించడము మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆదికాండము మొదటి అధ్యాయమును మనము చూసినప్పుడు దేవుడు ఆకాశాన్ని, భూమిని, జంతువుని అన్నిని కూడా సృష్టించారు. సృష్టించిన తర్వాత దేవుడు ఏమని చెప్పారు? బోయ్ వంశ అని చెప్పారు. అవునా? ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆకాశం ఎంత అందంగా ఉంది అని బోయ్ వంశ అన్నాడు. ఈ భూమిని సృష్టించి బోయ్ వంశ అన్నాడు. సముద్రం సృష్టించి ఆ సముద్రంలో అన్ని ఫిష్, ఆ జంతువులు అన్నిని సృష్టించి బోయ్ వంశ అన్నాడు. అయితే మనిషిని మాత్రం సృష్టించిన తర్వాత ఇది మంచిది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మనిషి సృష్టించింది మంచిది కాదు. లివింగ్ అలోన్, సింగిల్ గా ఉండడం మాత్రం మంచిది కాదు. అయితే ఏం చేయాలి? He needs a companion, ఒక ఫ్రెండ్. He needs a companion, లేదంటే ఒక ఫ్రెండ్. అందుకే దేవుడు ఒక గర్ల్ని లేదంటే ఒక గాంగడిని సృష్టించారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ రోజు వివాహం చేసిన ఎంతో మంది మీరు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ఈ రోజు బోయ్ వంశ దేవుడు మీ జీవితంలో ఈ ఒక్క వివాహము, ఈ ఒక్క కుటుంబము మంచిగా ఉంది అంటే మీరు ఒక్కరిగా ఉండకూడదు, మీరు కలిసి ఉండాలని దేవుడు నిర్ణయము చేశారు. అందుకే మీరు ఒక కుటుంబ జీవితంగా, ఒక కుటుంబంలో మీరు కలిసి జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన కొండలరావు, జోయల్, పవిత్ర ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? సవరల్ గబ్రీ బాయ్ ఎంగేజ్మెంట్ అంటే ఈ ఇంగ్లీష్ భాషలో
ఎంగేజ్మెంట్ అంటే నేను ಇನ್ನೊಬ್ರು ఎంగేజ్ చేసుకోవడం. సో అలాగే కొండలరావు అండ్ పవిత్ర గాట్ ఎంగేజ్ టు ఈచ్ అదర్. అయితే వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ ద్వారా నేను నీతో పెళ్లి చేసుకుంటానని అప్పుడే మేబీ 3 months బ్యాక్ ఎప్పుడు ఓకే 6 months బ్యాక్ అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను నీకు ప్రమాణికంగా ఉంటాను అని ఆ ఎంగేజ్మెంట్లో డిసైడ్ అయ్యారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ని మీకు చేసింది, ఈ 6 months నుంచి మిమ్మల్ని కాపాడింది దేవుడు. నమ్ముతారా లేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మీ ఎంగేజ్మెంట్ ద్వారా దేవుడు మీ ఇద్దరిని దేవుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మీరు ఇద్దరు మాత్రం ఎంగేజ్మెంట్ చేయలేదు, మీతో పాటు దేవుడు కూడా ఎంగేజ్మెంట్ లో మీ లైఫ్ లో వచ్చున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ రోజు ఏప్రిల్ 25వ తారీఖు 2025 సంవత్సరము మీరు ఇక్కడ పెళ్లి కోసము, మ్యారేజ్ కోసము, వివాహ కోసము మీరు ఇక్కడ చేరినారు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మీకు అనుగ్రహం చేస్తున్న ఒక గొప్పమైన ఒక వరదానము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. అయితే ఇంకా ప్రసన్నం అవ్వలేదా? ఎందుకంటే ఇది మొదటి ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఆన్సర్డ్. ఓకేనా? వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? రెండో ప్రశ్న ఏంటి? చెప్పలేరు ఆల్రెడీ. వై దిస్ మ్యారేజ్? ఈ వివాహం ఎందుకు? ఈ వివాహం ఎందుకు? వివాహము ఎందుకు? సాంసన్ మాస్టర్ చెప్తారా? ఎందుకు ఈ వివాహము? ఎందుకు ఈ డెకరేషన్స్? ఎందుకు ఇంతమంది ఇక్కడ చేరి ఉన్నారు? ఎందుకు ఇదన్నీ? వై ఫర్ వాట్? భార్య భర్తలు ఓకే. సో పవిత్ర నాన్న తల్లిదండ్రులు మేబీ అనుకోవచ్చు, ఓ పవిత్రకి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఏజ్ ఓకే మేబీ 25-30 ఆల్రెడీ వస్తుంది. ఇంకా ఇంట్లో ఉంటే ఎవరు చూసుకుంటారు ఏమో, ఎవరికైనా పెళ్లి చేస్తే అబ్బాయి చూసుకుంటారు. ఇంకా మా బాధ్యత అదే విధంగా కొండలరావు తల్లిదండ్రులు ఏంటి కొండలరావు మాట వినట్లేదు, ఎప్పుడు చూస్తే అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఒక బాధ్యత అనేది ఏమీ లేదు. ఏదైనా మనము ఒక పెళ్లి చేస్తే ఏమవుతుంది, అక్కడ బాధ్యతగా ఉంటారు. అందుకోసమా ఇట్ ఈస్ ఫర్ దట్ లేదు. ఎందుకు ఈ వివాహం? దేవుడు చెప్తున్నాడు, టు బి ఫ్రెండ్స్ ఫర్ ఈచ్ అదర్. టు బి ఫ్రెండ్స్ ఫర్ ఈచ్ అదర్. ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ ఎంతమందికి ఫ్రెండ్ లేరు? ఫ్రెండ్సే లేరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటాము? స్నేహితులు. వినోద్ కుమార్ బాబు పేరు స్నేహిత్, చాలా మంచి పేరు పెట్టారు. వినోద్ కుమార్ మాస్టర్ పేరు. ఓకేనా? స్నేహితులు. ఓకేనా? మీరు ఈ రోజు నుంచి భార్య భర్తలు. ఓకే, బట్ యు ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఈచ్ అదర్. మీరిద్దరు కూడా స్నేహితులు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఒక ప్రణాళికలో, దేవుని ఒక ప్లాన్లో దేవుడు నిర్ణయం చేసింది నరుడు ఒక్కరుగా ఉండకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్. అందుకే ఒక ఫ్రెండ్స్ ని దేవుడు సృష్టించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఇన్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్, బిగినింగ్ అంటే ఏంటి తెలుగులో ఏమంటాం? ప్రారంభములే దేవుడు డిసైడ్ చేసింది, నిర్ణయము చేసింది. ఒక బాయ్ అండ్ గర్ల్, డాంగడా అండ్ డాంగడి షుడ్ లివ్ యాజ్ ఫ్రెండ్స్. మీరు ఒక ఫ్రెండ్స్ గా జీవించాలని దేవుడు మిమ్మల్ని సృష్టించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరస్పర
క్షేమం కోసం. ఇదో ఇంగ్లీష్లో వెల్ బీయింగ్ అంటాం, పరస్పర క్షేమం. ఇంగ్లీష్లో వెల్ బీయింగ్ అంటాం. ఓకే, లూకా సువార్త 6వ అధ్యాయము 20లో 27 వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 27. వాట్ ఇస్ ద టైటిల్? టైటిల్ ఉంది అక్కడ. శత్రువుల ఎడ ప్రేమ. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. శత్రువుల ఎడ ప్రేమ. శత్రువుల ఎడ ప్రేమ. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ లిసన్ టు మీ. అందరూ వినండి, ఓకేనా? శత్రువుల ఎడ ప్రేమ. ఓకే, రీడ్ ఫస్ట్ వన్. కానీ మీతో నేను చెప్పున్నది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మీ శత్రువుని మీరు ప్రేమించుడు. మీ శత్రువుని మేము ప్రేమించుడు. శత్రువు అంటే ఎవరు? హూ ఇస్ ఎనిమీ? లూయిస్ మాస్టర్, శత్రువు అంటే ఎవరు? ఎవరైనా శత్రువు ఉన్నారా మీకు? ఎవరు లేదు మరి. ఉన్నారా? శత్రువుని ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. తర్వాత నెక్స్ట్ వాట్ ఇస్ ద సెకండ్ వన్? మిమ్ము ద్వేషించు వారికి మేలు మిమ్ము చేయుడు. ద్వేషించు వారికి మేలు చేయుడు. మేలు చేయుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ టోటల్ 5 పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా? ఇది మొదటిది, మీ శత్రువుని మీరు ప్రేమించాలి. మిమ్మల్ని ద్వేషించు వారిని మీరు మేలు చెయ్యాలి. అది మొదటిది. రెండోది, రీడ్ సెకండ్ వన్. మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. మిమ్ము శపించు వారిని ఏం చేయాలి? ఆశీర్వదింపుడు. మిమ్ము బాధించు వారికై బాధించు వాడిని, మిమ్మల్ని ఎవరైనా బాధలో పెడితే వాళ్ళ కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మొదటిది, మిమ్ము శపించు. వాట్ యు మీన్ బై శపించు? శపించు అంటే ఏంటి? వెంకటరాజ్ మాస్టర్, శపించడం అంటే ఏంటి? శపించడం అంటే ఏంటి? వెరీ గుడ్, నాశనం అయిపోయావు, నీ కుటుంబము మీరు నాశనం అయిపోవాలి, అన్నీ నీ కుటుంబంలో జరిగిన ఏది కూడా మంచిగా జరగకూడదు అని ఒక చెడు ఆలోచనలో వేరే మీద మనము చెప్తాం కదా, అది ఏమంటది? శపించడం అంటూ. అయితే వాళ్ళ కోసం వాళ్ళని మనం ఏం చేయాలి? ఆశీర్వాదం చేయాలి. మా కుటుంబం మీద ఎవరైనా శపించితే వాళ్ళని మనము ఆశీర్వదించాలి. అయితే చాలా కష్టమైనది కదా, చాలా కష్టమైనది. రెండవది ఏంటి? మిమ్మల్ని బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. బాధపడడం అంటే ఏంటి? నేను బాధపడడము అయితే నాది, అది పర్సనల్. వేరే వాళ్ళు మిమ్మల్ని బాధపరచాలంటే ఏంటి? మత్తయి మాస్టర్ ఏదైనా చెప్తారా? బాధ ఎప్పుడైనా ఎవరైనా మీకు బాధ వచ్చారా మాస్టర్? ఎప్పుడు ఇవ్వలేదు, అందరూ మంచిగా ఉన్నారు. అయితే మీరు ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఓకేనా? రెండవది. మూడవది, థర్డ్ వన్, రీడ్. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొండరావుకి ఏదైనా కోపం వచ్చి అలాగ ఒక షాట్ ఇలా కొడితే కొండరావు కొట్టారు, ఇప్పుడే ఫోన్ చేసి ఇక్కడే ఉంది ఇంటికి వెళ్ళిపోతారు. లేదంటే పవిత్రకు కోపం వచ్చి నేను అలా ఒక కొట్టే, ఏంటి నన్నే కొట్టావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఫోర్త్ వన్. నీపై బట్టను ఎత్తుకొని పోవు వాణిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా ఇది? డిడ్ యు అండర్స్టాండ్? అర్థమైందా? మీ మేలంగిని ఎవరైనా తీసుకోకపోతే ఏం చేయాలి? వాట్ యు హావ్ టు డు? Don't ask again.
అడగకూడదు. ఓకేనా? అదేనా? మీకు ఎత్తుకొని పోయినా మీరు అడగకూడదు. ఓకేనా? అది 4వది. 5వది, 5th వన్. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వారిని తిరిగి అడుగవలదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిన్ను అడిగిన ప్రతి వారికి ఇవ్వము. నిన్ను అడిగిన ప్రతి వారికి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. సో వాట్ వి లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ 5 పాయింట్స్. ఫస్ట్ అది టైటిల్ ఏమని ఉంది? శత్రువుల ఎడల ప్రేమ. ఒక శత్రువుకే మనం అంతా చెయ్యాలి అంటే, ఓకే, ఒక శత్రువునే మనం అంతా చెయ్యాలి అంటే మీతో ఇప్పుడు నుంచి అంటిల్ యువర్ డెత్, ఓకే, పవిత్ర ఈస్ గోయింగ్ టు బి విత్ యూ. పవిత్ర మీతో ఉంటుంది. కొండలరావు ఈస్ గోయింగ్ టు విత్ యూ. కొండలరావు మీతో ఉంటారు. అయితే శత్రువులకి మీరు అంతా చేయాలని దేవుడు అడుగుతున్నప్పుడు మీరు కొండలరావు పవిత్రకి ఇంకా ఎంత చేయాలి? పవిత్ర మీరు కొండలరావుకి ఇంకా మీరు ఎంత చేయాలి? మొదటిది, మీ జీవితంలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అని ఉన్నప్పుడు ద్వేషం అనేది ఇట్ విల్ గో వెరీ ఫార్ ఫ్రమ్ యువర్ హౌస్. మీ కుటుంబంలో ద్వేషం అనేది ఉండదు. అయితే ప్రేమ ఉన్నప్పుడు ద్వేషము, శత్రువులు తక్కువ అవుతాయి. ఓకేనా? మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. రెండోది ప్రేయర్. మేము శపించిన వారిని ఆశీర్వదించడం. మీకు ఏదైనా తప్పు అని ద్వేషించే వారిని మీరు ప్రార్థించడం. మీరు కూడా మీ జీవితంలో రోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబం గురించి ఎవరు కూడా శపించరు. ఎవరు కూడా శపించరు. ఎవరు కూడా మిమ్మల్ని ద్వేషించరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇద్దరికి మాత్రం కాదు, అందరికీ. సో ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఫర్ ఆల్. ఇంకా చాలా మంది డాంగడీస్ కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇది మొదటిసారి నేను ప్రసంగంలో చెప్తున్నాను. మొదటిసారి. మూడోది, బీ పేషెన్స్. పేషెన్స్ ఏంటి? పేషెంట్ కాదు, పేషెన్స్. సహన. ఓకే, ఊపిక. సహనతో ఊపికతో మనము ఉండాలి. సహనతో ఊపికతో మనం ఉండాలి. ఎప్పుడు ఏదైనా కోపం వచ్చి కొండలరావు మిమ్మల్ని కొడితే సహనముతో ఊపికతో మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే కుటుంబ జీవితం అనేది ఇట్ విల్ గో ఫార్వర్డ్. లేదంటే అక్కడే ఆగిపోతుంది. ఓకే, కుటుంబ జీవితం అనేది ఇట్ విల్ గో ఫార్వర్డ్ వెన్ దేర్ ఇస్ ఎ పేషెన్స్. సహనము, ఓపిక. అదే విధముగా ఏంటంటే పవిత్ర ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు పవిత్రని అర్థం చేసుకోవాలి. సహనముతో ఊపికతో మీరు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నాలుగవది, బీ జనరస్. ఎవరైనా మీ అంగిని తీసుకుంటే మీని రిటర్న్, డోంట్ ఆస్క్ ఇట్ బ్యాక్. అయితే జనరస్గా ఉండండి. జనరస్గా ఉండండి. ఓకేనా? ఓకే, ఇంకా నా ఇంటికి పవిత్రం వచ్చేసింది, ఇంకా రోజు టైం టేబుల్ పెడతాను. పొద్దునే 4 గంటలకు లేయాలి, వంట చేయాలి, పాత్రలను కడగాలి, అది చేయాలి, ఇది చేయాలి. నో కండిషన్స్. మ్యారేజ్ అనేది కండిషన్ కాదు. ఒకరికొకరు అర్థం చేసుకొని బీ జనరస్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మీరు ధారాళముగా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వన్, షేరింగ్. పంచుకోవడం. ఓకేనా? వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ షేర్ విత్ యువర్ వైఫ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్ విత్ యువర్ వైఫ్. ఓకే, వెరీ గుడ్. సో ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటి? వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్? హౌ దిస్ మ్యారేజ్, ఈ వివాహము ఎలా? ఈ వివాహము ఎలా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఇక్కడే ఉన్నారా? భోజనం ఇంకా టైం ఉంది. ఓకేనా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఈ వివాహము ఎలా? ఓకేనా? ఈ కొన్ని తెలుగు సినిమా నేను అప్పుడప్పుడు చూశాను. ఓకేనా? కొన్ని తెలుగు సినిమా, దాంట్లో నా కోసం అంటే ఏంటి? నా కోసం అంటే ఏంటి? యు ఆర్ దేర్ ఫర్ మీ.
మీరు నా కోసం ఉన్నారు. కొన్ని పాటలు కూడా అలాంటివి ఉన్నాయి. నా కోసము ఈ వనవాసము, మీకోసము ఈ వనవాసము, నేను ఉన్నది మొత్తము మీకు అని కొన్ని పాటలు మనము వింటాం కదా. అయితే నా కోసము, మీ కోసము, అయితే ఐఎమ్ కంప్లీట్లీ ఫర్ యూ, యు ఆర్ కంప్లీట్లీ ఫర్ మీ. ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ నేను నీ కోసం ఉన్నాను. అదే విధముగా పవిత్ర, నేను మీరు కూడా చెప్పాలి, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ నేను నీ కోసము ఉన్నాను. నీ కష్టములో, బాధలో, అన్నిటిలో, కన్నీరులో, సంతోషములో, సుఖములో, అన్నిటిలో నేను నీతో ఉన్నాను. అది హౌ ఇస్ ద మ్యారేజ్. మ్యారేజ్ అంటే వివాహం. మ్యారేజ్ అంటే వివాహం. ఓకేనా? లోకాసు సువార్త దాంట్లో చూసాము, శత్రువుల ప్రేమ. శత్రువుకే మనం అంత ప్రేమించాలంటే మిమ్మల్ని ప్రేమించి ఈ వివాహము ద్వారా మీరిద్దరు ప్రేమ, ఈ ఒక పవిత్రమైన వివాహములో మీరు కలిసి జీవించబోతున్నారు. అయితే మీరు ఇంకా ఎంత ఎక్కువగా మీరు ఒకరికొకరు ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. This question is for all. ఓకేనా? ఓకే. చాలామంది ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తర్వాత డాంగ్డా డాంగ్రీస్ కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ ఒక వర్డ్కి, ఈ ఒక పదానికి, ఈ ఒక సెంటెన్స్కి అర్థమై మీరు చెప్పాలి. ఓకేనా? ఐ లవ్ యూ అంటే ఏంటి? నాకైతే తెలియదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్రసాద్, ఐ లవ్ యూ అంటే ఏంటి? ఐ లవ్ యూ ఎవరైనా ఐ లవ్ యూ ఎప్పుడైనా మీరు పవిత్రకి ఐ లవ్ యూ చెప్పారా? చెప్పారా? గట్టిగా చెప్పండి, మైక్తో చెప్పండి. మీరు చెప్పారా? వెరీ గుడ్. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. థామస్ మల్చర్, మీరు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? అయ్యో అబ్బో, ఐ లవ్ యూ చెప్పకూడదు. అది పాపం. అలాంటి వర్డ్ మాత్రం మనము ఎప్పుడు యూజ్ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఐ లవ్ యూ అంటే తప్పు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఐ లవ్ యూ అంటే తప్పు కాదు. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ బ్యాడ్. ఐ లవ్ యూ అన్నది తప్పు కాదు. అయితే ఏంటి? వాట్ ఇస్ దిస్ ఐ లవ్ యూ? వాట్ ఇస్ దిస్ ఐ లవ్ యూ? ఏంటి ఐ లవ్ యూ అంటే ఏంటి? నేను నీ ఒక సంతోషం గురించి, ఆనందం గురించి నేను ఎక్కువగా నీతో ఉంటాను అనేది ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ శారీరక ఆకాంక్షలు మాత్రం, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ మాత్రం కాదు. ఓకేనా? ఐ లవ్ యూ అంటే ఐ కన్సిడర్ యూ ఈవెన్ గ్రేటర్ దాన్ మీ. నాకైనా నిన్ను ఎక్కువగా గౌరవిస్తాను అనేది. గౌరవిస్తాను, గౌరవం ఇస్తున్నాను. మీ మాటని నేను వింటాను, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. మనమందరము కలిసి జీవించాలి అనేది ఐ లవ్ యూ అన్న పదానికి, ఐ లవ్ యూ పదానికి. ఓకేనా? కథోలిక క్రైస్తవులుగా మనమందరం కూడా దేవుడు చెప్తున్నారు, ప్రతిరోజు మీరు ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. వాళ్ళిద్దరు మాత్రం కాదు. యువర్ నౌ దోస్ హూ ఆర్ మ్యారీడ్ ఫర్ 1 year, 25 years, 10 years, మీరు కూడా ప్రతిరోజు ఐ లవ్ యూ అని చెప్పాలి. చెప్పి చూడండి. అప్పుడు చూడండి మీ కుటుంబంలో చేంజెస్ షూర్లీ. మీ జీవితంలో అప్పుడు కుటుంబంలో కష్టం అనేది ఉండదు, బాధలు అనేది ఉండదు. అప్పుడు కుటుంబంలో శాంతి సమాధానంతో మీరు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఐ లవ్ యూ చెప్తారా? ఇంకా గంగరాజ్ మాస్టర్ ఒక్కసారి చెప్పండి. ఏం సార్ ఈరోజు ట్రై చేయండి. ఎంతమంది ఇప్పటి వరకు ట్రై చేయకపోయినా మీరు ఈ రోజైనా మీరు జస్ట్ ట్రై చేయండి. ఐ లవ్ యూ. వాళ్ళు వినకపోయినప్పుడు పడలేదు, స్లోగా చెప్పండి ఐ లవ్ యూ. ఏం చెప్పారు? ఏం లేదు, ఏం లేదు. సో యూ సే ఐ లవ్ యూ.
చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. అయితే 3 ప్రశ్నలు అయిపోయింది. మీరందరూ అనుకోవచ్చు, ఏంటి ఈరోజు గురు ప్రసంగం చెప్తున్నారు బాధగా? ఎంత ఎవరికైనా డౌట్ వచ్చిందా? రోజు ఇలాంటి మ్యారేజ్ అయితే 2 మంత్లు సూపర్వైజర్ ప్రసంగం చెప్తారు. ఈ గురువుకి ఈ మ్యారేజ్ గురించి ఏం తెలుసు? తెలుసు. మ్యారేజ్ అయితే మనం చేయలేదు, ఓకేనా? ఐడెంట్ మ్యారేజ్, ఓకేనా? నాకు మ్యారేజ్ అంటే నాకు తెలియదు, ఓకే? ఈ వివాహం అంటే అంతగా ఏమీ నాకు తెలియదు. అయితే నేను ఎలాగ ఈ యొక్క ప్రసంగం ఇవ్వాలని అవుతుంది? ఐ డోంట్ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ మ్యారేజ్, రైట్? నాకు ఏ ఒక ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అందుకే నేను నిన్న రాత్రి మన సూపర్వైజర్ ఫిలిప్ మాస్టర్కి ఫోన్ చేశాను. మాస్టర్, రేపు ప్రసంగం ఎవరని అడిగాను. మాస్టర్ చెప్పారు, కాదు నేనే ప్రసంగం ఇస్తాను అని మాస్టర్ చెప్పారు. అయితే నేను అడిగాను, మాస్టర్ ఒక అవకాశం ఇవ్వండి, నేను కూడా ప్రసంగం ఇస్తాను. ఓకే ఫాదర్, అయితే మీరు ఇవ్వండి అని. తర్వాత అడిగాను, మాస్టర్ వివాహం గురించి నాకు అంతగా తెలియదు, వివాహం గురించి నాకు అంతగా తెలియదు. మీరు ఆల్రెడీ యువర్ మ్యారీడ్ మ్యాన్, ఓకేనా? మీరు నాకు ఒక 3 పాయింట్లు మాత్రం చెప్పండి, 3 పాయింట్లు, ఓకేనా? 3 పాయింట్స్ మాత్రం నాకు చెప్పండి, నేను రేపు అది కొద్దిగా రాసుకొని నేను ప్రసంగంలో చెప్తానని అడిగాను. మాస్టర్ అయితే మొత్తం ప్రసంగమే నాకు చెప్పారు, మొత్తం ప్రసంగాన్ని నాకు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రసంగం నుంచి ఒక 3 పాయింట్స్ మాత్రమే. మొదటిది దేవుడు మీకు ఈరోజు పవిత్రకి కొండలరావుని ఒక గొప్ప బహుమానముగా ఇస్తుంది. అదే విధముగా కొండలరావుకి పవిత్ర అని ఒక గొప్ప బహుమానముగా ఇస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, ఓకేనా? నీకు మీ ఇద్దరికి ఒక గొప్ప బహుమానముగా దేవుడు ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు కూడా మీ యొక్క భార్యని భర్తని ఒక గొప్పైన బహుమానముగా మీరు కన్సిడర్ చేయాలి. వెన్ వి డోంట్ కన్సిడర్ నా వైఫ్ని, నా భార్యని ఒక బహుమానముగా కన్సిడర్ చేయకపోయినా దెన్ స్టార్ట్స్ ద ప్రాబ్లం. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అదే విధంగా భార్య భర్తని ఒక గొప్పమైన బహుమానంగా కన్సిడర్ చేయకపోయినా then starts the problem. Praise the Lord. Praise the Lord. ఈ రోజు మ్యారేజ్ అయిన తర్వాత మేబీ అందరికి బహుమానము అదన్నీ మర్యాదాన్ని చేస్తారు, ఓకేనా? చేస్తారు కదా, చేస్తారు. అయితే మీరు మేబీ ఒక చిన్న టవల్ ఉండొచ్చు, ఏదైనా ఒక ఫోటో ఉండొచ్చు, ఏదైనా గిఫ్ట్ ఉండొచ్చు. ఆ గిఫ్ట్ మీకు ఇచ్చినప్పుడు మీరు మీ కుటుంబంలో దాన్ని మీరు ఒక స్థలంలో మీరు ఉంచుతారు. మేబీ నెక్స్ట్ ఇయర్ మీరు ఆ గిఫ్ట్ని చూసినప్పుడు, ఇది కొండలరావు మ్యారేజ్లో మాకు దొరికిన ఒక గిఫ్ట్ అని మీరు ఆ గిఫ్ట్ని మీరు అలాగనే ఉంచుకుంటారు, జ్ఞాపకము చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ని అక్కడనే పారేసి అలాగ టాటా బాయ్ అని ఎవరు కూడా అయితే ఇట్ ఈస్ పవిత్ర ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ యూ. కొండలరావు ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay. తర్వాత రెండోది ఏమంటే మ్యారేజ్ ఇస్ ఏ కమిట్మెంట్. ఆల్రెడీ నేను చెప్పాను, అర్పణ. మ్యారేజ్ ఇస్ ఏ కమిట్మెంట్, ఓకేనా? అర్పణ. కమిట్ టు ఈచ్ అదర్ ఇన్ వాట్ ఎవర్ వే. నేను మనపూర్తిగా పవిత్రని అంగీకారము చేస్తున్నాను. అదే విధంగా పవిత్ర కొండలరావుని మనపూర్తిగా అంగీకారము చేస్తున్నామని మీరు చెప్పాలి. ఇప్పుడు ప్రసంగం అయిన తర్వాత మిమ్మల్ని నేను అడుగుతాను, ఓకేనా? తర్వాత ఈ తాళి కడతారు కదా, దానికి ముందు కొండలరావైన నేను నిన్ని భార్యగా స్వీకరిస్తున్నాను. కష్టములోను, బాధములోను, సుఖములోను, ఇంకేంటి సౌఖ్యములోను నేను నీకు అంటే ప్రామాణికముగా ఉంటానని ప్రమాణము చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజు ఈ ఒక సంఘం ముందు మీరు చేసిన ఈ ఒక కమిట్మెంట్, ఈ ఒక ప్రమాణం అనేది ఇక్కడ మాత్రం కాదు. ఇట్ షుడ్ బి క్యారీడ్ ఫార్వర్డ్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం చివరి వరకు ఈ ఒక కమిట్మెంట్ అనేది, ఒక అర్పణ అనేది మీరు మీ జీవితంలో ఉండాలి. ఒకసారి నేను ఒక గురువుని అడిగాను. ఒక గురువు ప్రసంగంలో ఇలాగా చెప్పారు.
ఆ గురువు తల్లిదండ్రులు ఇద్దరు అంత అర్పణమైన ఒక జీవితాన్ని జీవించారంట. ఎలాంటి జీవితము? అర్పణం. ఒకరికొకరు అర్థము చేసుకొని ఒక కమిటెడ్ జీవితము, ఒక అర్పణం జీవితాన్ని జీవించారంట. అందుకే ఆ గురువు చెప్పారు, ఆ రోజు నా తల్లిదండ్రులు మ్యారేజ్, ఆ వివాహం రోజు నుంచి ఇప్పుడు వరకు ఒకరికొకరు అర్పణం చేసుకొని జీవిస్తున్నారు. అందుకే నేను ఈ రోజు నా జీవితాన్ని దేవునికి అర్పణ చేశాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రేపు మీకు దేవుడు ఇచ్చిన పిల్లలు, రేపు దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు ఒక క్రైస్తవ కథోలిక, ఒక మంచి సిటిజన్ గా, ప్రజలుగా జీవించాలంటే యూ షుడ్ లివ్ టుగెదర్. మీరిద్దరూ కలిసి అర్పణ జీవితాన్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. డోంట్ కంప్లైంట్. రేపు మేబీ తర్వాత ఫ్యూచర్ లో ఫాదర్, నా పిల్లలు అయితే అసలు మాటే వినట్లేదు ఫాదర్, ఏం చెప్పినా కూడా స్కూల్కి వెళ్ళట్లేదు, చెప్పిన మాట చేయట్లేదు, ఈ చేయట్లేదు, అది చేయట్లేదు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మీరు ఏదైనా చెప్పండి ఫాదర్, దట్ ఇస్ ఆల్రెడీ టూ లేట్. అది ఆల్రెడీ లేట్. ఎందుకంటే మీరు ఒక అర్పణ జీవితాన్ని మీరు జీవిస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థర్డ్ వన్, గివ్ టైం ఫర్ ఈచ్ అదర్. గివ్ టైం ఫర్, గివింగ్ టైం ఫర్ ఈచ్ అదర్. ఒకరికొకరు మనము సమయాన్ని ఇవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యారేజ్ చేసిన తర్వాత మేబీ హస్బెండ్ మేబీ వెరీ బిజీ ఇన్ అవుట్ సైడ్. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మేబీ 2 months, 3 months, 3-4 months బయట పని చేసుకుని అక్కడే ఉండిపోతాం అనేది. మీరు ఒకరికొకరు సమయాన్ని మీరు ఇవ్వాలి. ఓకేనా? సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? అయితే ఈరోజు సువిశేషం ఏంటి? ఈరోజు సువిశేషం ఏంటి? కానా, కానా, ఓకేనా? కానా. సో వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ గాస్పెల్ మెసేజ్? ఏం నేర్చుకున్నాను? పవిత్ర ఏదో తెలియదు కదా, ఏదో నేర్చుకున్నారా? ఒక పర్వాలేదు, నో ప్రాబ్లం. నేనేం మారుతున్నారు? ప్రాబ్లం మాస్టర్, ఏం నేర్చుకుంటారు మీరు? ఈ కానా పెళ్లి నుంచి ఏదైనా నేర్చుకుంటారా? ఏదో నేర్చుకోవాలి కదా మనం, లేదంటే ఎందుకు అదన్నీ చదవాలి? చెప్పండి, చెప్పండి. ఓకే, ఇలాంటివి ఒకసారి ఒక అబ్బాయిని గురువు అడిగారంట, ఈ కానా పెళ్లి, ఈ ఒక ఇన్సిడెంట్, ఈ ఒక సువిశేషం నుంచి మీరు ఏం నేర్చుకున్నా బాబు అని. అందుకు ఆ బాబు చెప్పారంట, ఫాదర్ ఏం పెద్దగా ఏమి లేదు కదా, నా మ్యారేజ్ ఉన్నప్పుడు, నా మ్యారేజ్ ఆ అబ్బాయి చెప్పింది, నా మ్యారేజ్ ఉన్నప్పుడు, నా మ్యారేజ్లో యేసు ప్రభు మరియ తల్లి ఇద్దరు ఉంటే చాలు. యేసు ప్రభును మరియ తల్లి ఇద్దరు ఉంటే చాలు, వాళ్ళు ఇద్దరు వస్తే చాలు. ఎందుకంటే అక్కడ అద్భుతం అనేది వాళ్ళు చేస్తారు మదర్. వైన్ లేదన్నప్పుడు ఏం చేశారు? వాటర్ని అక్కడ పెట్టేసి బ్లెస్ చేశారు, అక్కడ వైన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మీ జీవితంలో మొదటిగా మీరు ముఖ్యత్వము ఇవ్వాల్సింది దేవుడికి. ఇట్స్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ ఫర్ గాడ్. దేవునికి మీరు ఫస్ట్ ప్రయారిటీ అనేది మీరు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మీరు మొదటి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీ జీవితంలో మీరు కష్టంలో ఉండైనా, బాధలో ఉన్న, సంతోషంలో ఏదైనా దేవుడు అన్నిటినీ చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ ఓన్లీ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రెండవది ఇట్ ఈస్ కొండలరావు, పవిత్ర. పవిత్ర, కొండలరావు ఇద్దరే. ఓకేనా? పవిత్ర, కొండలరావు, కొండలరావు, పవిత్ర. మీ మధ్య ఇంకొకరు రాకూడదు. ఓకేనా? మీరు యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్ అండ్ వైఫ్ షుడ్ రెస్పెక్ట్ ద హస్బెండ్. మీ మధ్య ఇంకొకరు రాకూడదు. డోంట్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్. మీరు ఎప్పుడు కూడా గివ్ అప్ చేయకూడదు. గివ్ అప్ అంటే ఏంటి? గివ్ అప్ అంటే ఏంటి? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది నా భార్య వల్లనే జరిగింది, ఇది నా భర్త వల్లనే జరిగిందని డోంట్ కంప్లైన్ ఆన్ ఈచ్ అదర్. కుటుంబంలో ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు ఏంటి మీరేంటి, మీకేంటి అంత తెలుసా, మీరు చెప్పింది నేను వినాలా? ఓకేనా? రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ యూ బోత్. తర్వాత మీ తల్లిదండ్రులు. ఓకే, ఫస్ట్ యూ, సెకండ్ ఓన్లీ యువర్ పేరెంట్స్, దెన్ ఓన్లీ యువర్
సిబ్లింగ్స్ అంటే ఏంటి? అన్న, అక్క, తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అక్కడ ఉన్నారు. మీరు ఎనీ డిసిషన్స్ మీరిద్దరు ప్రయారిటీ ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ యొక్క పవిత్ర వివాహం అనేది ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలు ఎందుకు జరగాలి? పవిత్ర వివాహం అనేది ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలో ఎందుకు జరగాలి? రాజేంద్ర మాస్టర్ ఏమో తెలియదు బ్రదర్. అప్పుడు చెప్పండి, ఎందుకు ఈ దివ్య అనేది పవిత్ర వివాహము అన్నది ఒక పవిత్ర అనేది ఈ ఒక పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో జరగాలి? ఎందుకంటే లిసన్. సో ఎందుకంటే ప్రభువుని ఆ ఒక దివ్య సప్రసాదాన్ని తీసి ప్రభు ఏం చెప్తారు? దాన్ని బ్రేకింగ్ తెలుసా? దాన్ని త్రించి బ్రేక్ చేసి ఏం చేస్తారు? ఒకరికొకరు మీరు దీన్ని తీసుకొని భుజింపు ఏదైనా ఇది నా శరీరము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక అప్పము ఎలాగ మనము జీసస్ బ్రేక్ చేస్తారో అదే విధముగా మీరు ఇద్దరు మిమ్మల్ని మీరు బ్రేక్ చేసి మీరు ఒకరికొకరు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యు షుడ్ నాట్ కీప్ ఎనీథింగ్. నాకు అన్ని తెలుసు, నాకు ఇది తెలుసు, అది తెలిసి అది చేస్తాను, నా ఇంట్లో ఇంత డబ్బు ఉంది, నా ఇంట్లో ఇది ఉంది, అది ఉంది అని ఇద్దరు సమానంగా జీవించాలి. రెండవది పరస్పరము ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని మీరు జీవించాలి. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా లాస్ట్ తోబీతు గ్రంథము 10వ అధ్యాయము 12. సారాను సాగనంపుచు, తల్లి నీ భర్తతో వెళ్ళి నీ అత్తగారి ఇంట కాపురము చెయ్యము. ఇక మీదట మీ అత్త మామలు నీకు కన్నా తల్లిదండ్రుల వంటి వారు. నేను బ్రతికి ఉన్నంత కాలమును నీ నడవడికను గూర్చి మంచి వార్తలే విందునుగాక అని దీవించాను. అంతటడు వారికి వీడ్కోలు చెప్పును. అప్పుడు యజ్ఞ తోబియాతో, నాయన దేవుడు నిన్ను సురక్షితముగా ఇల్లు చేర్చునుగాక. నేను మీ బిడ్డలను చూచి వరకును జీవితునుగాక. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రోజు నుంచి పవిత్ర కొండలరావు ఇంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద డాటర్స్. కొండలరావు తల్లిదండ్రులకి మీరు కూడా ఒక డాటర్గా, ఒక పిల్లలుగా మీరు ఉంటారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులకి కొండలరావు ఒక బాబు, ఒక సన్నుగా ఉంటారు. సో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.